నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన పట్టణంలోని దేవాలయాలు. మంత్రి నాదెండ్ల మనోహర్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా మన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మహాశివుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా చక్కగా మనందరం కలిసిమెలిసి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతానికి మరింత చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈరోజు తెనాలిపట్నంలో పాత శివాలయంలో ఎంతో చరిత్ర కలిగిన మన ఈ శివాలయంలో రాబోయే రోజుల్లో మహాకుంభాభిషేకం చేయాలనేది మనందరూ సంకల్పించారు. తప్పకుండా సంకల్పం నెరవేరే విధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కానివ్వండి, ఆ కార్యక్రమం చేయడానికి మనందరం కూడా భక్తులందరూ కలిసి ఒక మంచి ఆలోచనతో చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కోసం దినాల్లో మనందరం కలిసి ముందుకెళ్దాం. ఒక పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆలయంలో కూడా ఈ అలంకరణలు, భక్తులు ఈ విధంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొన్నాం. నిజంగా మనందరినీ కూడా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అదేవిధంగా పెద్దలు ఏ విధంగా మనకి మన సంస్కృతిని నేర్పించి, మన పూర్వీకులు నేర్పించిన పద్ధతులు, అదేవిధంగా మన ఆలయాల్లో ఎంతో భక్తితోటి మన పూజలు అందిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనందరం గర్వపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ మారిసిపేటలో చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, రామలింగేశ్వరపేటలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, చిన్రావూరు సోమేశ్వరం ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. రామలింగేశ్వరపేటలో వెంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు, అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం, రేపు 27వ తారీఖున స్వామివారి రథోత్సవం జరుగును, 28వ తారీఖున అన్నదానం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు భక్తులు విరివిరిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి మా అర్చక స్వామి అయిన రాఘవ శర్మ గారు బాగా ఘనంగా అలంకార కార్యక్రమం చేస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఈరోజు లింగోద్భవ అభిషేకం జరుగును. శ్రీ స్వామి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయాన్నే 3:30 కల్లా స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, విఘ్నేశ్వర వినాయకుడు పూజ అండి. స్వామివారికి విశేషంగా పంచామృతాలతో, వివిధ ఫలరసాలతో స్వామివారికి అభిషేకం జరిగి ఉన్నది. భక్తులందరూ చక్కగా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలానే మధ్యాహ్నం 12 గంటల దాకా స్వామివారికి అభిషేకాలు జరుగును. అలానే ఈ మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారికి విశేష అలంకరణ జరుగును.
సాయంకాలం 8 గంటలకి 35 నిమిషాలకి స్వామివారి శివ కళ్యాణం జరుగును. చక్కగా స్వామివారి భక్తులందరూ వచ్చి చక్కగా స్వామివారి కళ్యాణం తిలకరించి తీర్థప్రసాద స్వీకరించే ప్రార్థన. అలానే ఇవాళ రాత్రి 12 గంటల లింగోద్భవ కాలం చాలా విశేషమైంది. మహాశివరాత్రి పర్వదిన స్వామివారి అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగును. ఫలరసాలు వివేక పంచామృతాలతో భస్మాభిషేకం, రుద్రాభిషేకం అటు అన్ని రకాలుగా స్వామివారికి జరుగును. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానం మార్చిపేట నందు మహాశివరాత్రి ఉత్సవాలు మన 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 11 రోజుల దీక్షగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కార్యక్రమంలో స్వామివారికి ఉదయం నుంచి కూడా ఎంతో పంచామృతాలతో ఎంతో వైభవంగా అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు నిన్న సాయంత్రం కూడా నందీశ్వరుడు వారికి కూడా అభిషేకాలతో పూజ జరిగింది. ఈరోజు కూడా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రాత్రి 12 గంటలకి లింగోద్భవ దర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈరోజు 12 గంటలకి అన్నప్రసాదం ఉంటుంది. భక్తులందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందర సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో మహాశివరాత్రి పురస్కరించుకొని 11 రోజుల పాటు కూడా విశేషముగా అభిషేకములు అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మహాశివరాత్రి మహాపర్వదిన సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకములు అనేకం విశేషముగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరికొద్దిసేపట్లో చండీ హోమం కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, 8:30, 9 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లింగోద్భవ కాలంలో విశేషంగా దర్శించుకొని అలంకరించుకొని దర్శనమిస్తున్నారు స్వామివారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాలి నుండి గోవాడ, క్వారీ తిరునాలకు సాధారణ ఛార్జీలతో ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులకు మాత్రమే దేవాలయాల వరకు అనుమతులు ఉన్నాయని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి ప్రయాణికుల అవసరార్థం ప్రతి 2 నిమిషాలకి సాధారణ ఛార్జీలతో మనం క్వారీకి గుడి వరకు ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాహనాలని 2 కిలోమీటర్ యువతల ఆపడం జరిగింది. అదేవిధంగా గోవాడ కూడా మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి బస్సులు మాత్రమే గుడి వరకు వెళ్ళి ప్రయాణికులకి మంచి సర్వీస్ అందించడానికి ముఖ్య ఉద్దేశంతో పోలీసు వారితో కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి మన ఆర్టీసీ బస్సులకి గుడి వరకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేవలం ప్రజల సౌకర్యార్థం మనం సాధారణ ఛార్జీలతో నడుపుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఆర్టీసీని సహకరించి వాళ్ళ ప్రయాణానికి సుఖవంతంగా, సౌప్రదంగా, సురక్షితంగా టెంపుల్కి వెళ్ళి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా రావడానికి ఆర్టీసీ వారు మంచి సదుపాయం కల్పించాం. కాబట్టి
ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆర్టీసీని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గంలోని దేవాలయాల్లో శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుండూరు మండలం చుండూరు గ్రామంలో వేంచేసి ఉన్న బాలకోటేశ్వర స్వామి ఆలయం మరియు అమ్మత్తలూరు మండలం గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రజలపై ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ వేమూరు నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఇబ్బందులు ఈ శివరాత్రి పర్వదినాన భక్తులందరూ కూడా ఆనందం ఈ గత సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారి నూతనంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దూరదర్శన పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినటువంటి ఆనందం ఈ శివరాత్రి ఉత్సవాల్లో స్పష్టంగా కోటప్పకొండ తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన వడ్లమూడి గ్రామం వద్ద క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు పొంగళ్లు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయం ఆవరణలో చలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి చిన్న చిన్న ప్రభలతో పసుపు బళ్లతో చిన్నారులు పెద్దలు కేరింతల నడుమ దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం ఎదుట భారీ నుండి అతి భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు. इट्राया भाई अबाई गौतम इट्राया
ఏదైనా మీడియా కార్డు ఉంటే వాసులు బి ప్రభాకరరావు గారు సోమవారి కొందరు ఈ నెల 24వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలలో తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనాకు చెందిన బాడీ బిల్డర్ వంశీ బంగారు పతకం సాధించారు. 65 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించడంతో పాటు ANUIC టైటిల్ విన్నర్గా నిలిచాడు. మార్చిలో కేరళలో జరగబోయే ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు వంశీ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన వంశీను జిమ్ నిర్వాహకులు కొమ్మినేని భార్గవ్ కుమార్ మరియు కోచ్ గట్టమనేని సాయి రేవతి, పసుపులేటి శివరామ కిరణ్ రాజులు అభినందించారు. మార్చిలో జరిగే ఆల్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో, అదేవిధంగా మేలో జరిగే ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు షానూన్, ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వినయశ్రీ తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనా నుండి ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిమ్ నిర్వాహకులు తెలిపారు. తెనాలి నుండి అంతర్జాతీయ మెడల్ సాధించాలన్న లక్ష్యంతో క్విక్ ఫిట్నెస్ ఎరీనా కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 24వ తారీఖు జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇంటర్ కాలేజెట్ నిర్వహించడం జరిగిందండి. ఈ ఇంటర్ కాలేజెట్ అనేది ధనలక్ష్మి కాలేజ్ ఆరేపల్లి ముప్పాల వాళ్ళు మన నాగార్జున అప్లికేటివ్ కాలేజ్ అనమాట. దీని ఇంటర్ కాలేజెట్లో బాడీ బిల్డింగ్ కూడా ఒకటి ఉంటుంది. దానికి నాగార్జున యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. దానికి కాను మన జిమ్లో ట్రైనింగ్ అవుతున్న వంశీ 65 కేజీ బాడీ వెయిట్లో కాంపిటీషన్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్లో అతనికి గోల్డ్ మెడల్ రావటమే కాకుండా అదేవిధంగా టైటిల్ విన్నర్ ఎవరంటే ఉన్న అన్ని బాడీ వెయిట్స్తో కంపేర్ చేస్తే ఎవరైతే ఎక్కువ పోజులు పెట్టి తన బాడీ ఎక్స్పోజ్ చేయగలరో, అవన్నీ ఎక్కువ స్టిల్ చూపించగలరో వాళ్ళకి టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది మన జిమ్లో ప్రాక్టీస్ పొందుతున్న వంశీకి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇంకా వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇతనికి ట్రైనింగ్ అనేది మన కోచ్ అయిన శివరామ కిరణ్ రాజు గారు ట్రైన్ చేయడం జరిగిందండి. ఇంకా మన జిమ్ నుంచి చెప్పుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెలలో 17 నుంచి 19వ తారీఖు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఆల్ ఇండియా కాంపిటీషన్కి ఇక్కడే చూస్తారు. ఈ అమ్మాయి షానూన్ మీ అందరికీ సుపరిచితురాలే. ఈ అమ్మాయి వచ్చేసేమో నెక్స్ట్ జరగబోతున్న ఆల్ ఇండియా కాంపిటీషన్కి కేఎల్యూలో ఎడ్యుకేషన్, ఈ అమ్మాయి కేఎల్యూలో చదువుతుంది. ఈ అమ్మాయి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ఈ నెల 24వ తారీఖున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ANUIC ఇంటర్ కాలేజెట్లో తెనాలి క్విక్ జిమ్కి చెందిన వంశీ 65 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్, అలాగే ఓవరాల్గా నాగార్జున యూనివర్సిటీ టైటిల్ గెలుచుకున్నాడండి. ఇతను వచ్చేటప్పటికి మన క్విక్ జిమ్లో ట్రైన్ అవుతున్నాడు. ప్లస్ వచ్చేటప్పటికి ఇతను AISN డిగ్రీ కాలేజీలో BSc కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నెక్స్ట్ మార్చిలో 7 నుంచి 9వ తారీఖు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఇతను మన నాగార్జున యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నేను వంశీ AISN డిగ్రీ కాలేజీలో BSc స్టూడెంట్. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నేను 65 కేజీలో గోల్డ్ కొట్టాను. అలాగే ఓవరాల్ టైటిల్ విన్నర్ కూడా కొట్టాను. నెక్స్ట్ నాకు ఆల్ ఇండియా ఉంది, దాంట్లో కూడా మెడల్ సాధించాలనుకుంటున్నాను. ఏపీ NGOs అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యవర్గ సమావేశం NGO కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎన్నిక నిర్వహించారు. తెనాలి యూనిట్ నందు కోఆప్షన్ పద్ధతిపై కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. జిల్లా అధ్యక్షులు ఆరాధ్యుల శ్యామ్ సుందర్ శ్రీనివాస్, వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా మన్నే మల్లికార్జునరావు, అసోసియేషన్ అధ్యక్షులుగా డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా టి సుధాకర్, మహిళా ఉపాధ్యక్షురాలుగా S లక్ష్మి, జాయింట్ సెక్రటరీగా J అశోక్ కుమార్, మహిళా జాయింట్ సెక్రటరీగా K చంద్రకళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు కోఆప్షన్ పద్ధతిలో నన్ను మళ్ళీ 3వసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా కుటుంబ సభ్యులు అంటే
ఎన్జిఓ సభ్యులందరికీ, మరి జిల్లా బాడీ వారికి, మరియు అలాగే మా మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ మరి ఇంకా ఈ పీరియడ్ 6 నెలలు ఉంది. ఈ 6 నెలలు కూడా పోరాటాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి సంఘం తరఫున. అందుకని అందరూ కలిసికట్టుగా మరి మాతో పనిచేస్తూ మన కోరికలో సాధించుకోవాల్సిందిగా, అట్లాగే అందరూ భేషజాలకి పోకుండా కలిసి పనిచేద్దామనే కాన్సెప్ట్తో మరి అందరిని కలుపుకెళ్లే బాధ్యత వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. AP NGO Association Tenali Unit state to hereby solemnly pledge to serve the community of employees to the best of my abilities, to discharge my duties in accordance to the provision of the Constitution of Association, to implement all its policies and decisions to carry out the functions entrusted to me by its various organs and will not do anything derogatory to the aims and objectives of the association. ముందు నేను కూడా ప్రెసిడెంట్గా చేశాను. ఎందుకంటే మరి ఈ కార్యవర్గం సమావేశం పెట్టినప్పుడల్లా కూడా కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి. దానికి తోడు నా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆ డిస్టర్బెన్స్ని మరి ఓవర్కమ్ చేయాలంటే కూడా ఒక పెద్ద నాయకుడు ఉండాలి. నా వల్ల కావట్లేదనే ఉద్దేశంతో కూడా మరి హెల్త్ ఇష్యూస్ వల్ల మరి ఆ తోటి సెక్రటరీని ఎదుర్కోవాలంటే మరి పాత వీళ్ళు రావాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో కోఆప్షన్లో ప్రెసిడెంట్గా, అసోసియేట్ ప్రెసిడెంట్గా మిగిలిన పోస్టులకు అలాగే ఎన్నికైన ప్రతి ఒక్కరికి నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మన్నే మల్లికార్జునరావు గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు కూడా నా నమస్కారం. నాకు ఈ అసోసియేషన్లో అప్పచెప్పిన పోస్టుకి 100% నా వంతు కర్తవ్య నిర్వహణలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంప్లాయీల ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తూ, కోఆప్షన్ కార్యక్రమం కూడా ఉండటం చేత ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా బాడీ వారు అబ్జర్వర్గా అంటే ఈ యొక్క కోఆప్షన్కి పరిశీలకునిగా నన్ను ఇక్కడికి పంపించి ఉన్నారు. ఈ సాయంత్రం సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి ఈసీ మెంబర్సు, ఆఫీస్ బేరర్సు, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులే కాకుండా కూడా ఈ తెనాలిలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనిస్తాం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఈసీ మెంబర్స్ కానివ్వండి, కార్యవర్గ సభ్యులం కానివ్వండి, ఈరోజు ఇక్కడ 6 పోస్టులు ఖాళీగా ఉండటం జరిగింది. అధ్యక్షులు, సహాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్, జాయింట్ సెక్రటరీ ఉమెన్, ఈ యొక్క పోస్టులకు గాను ఈరోజు మేము ఇక్కడ అబ్జర్వర్గా చూసింది ఏంటంటే అధ్యక్షులుగా ఎం మల్లికార్జునరావు గారిని కోఆప్ చేసుకుంటాం జరిగింది ఏకగ్రీవంగా. అసోసియేట్ ప్రెసిడెంట్ గారిని డి శ్రీనివాసరావు గారిని కూడా అందరూ ఏకగ్రీవంగా కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్గా టి సుధాకర్ గారిని ఏకగ్రీవంగా కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ఎస్ లక్ష్మి గారిని కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే జాయింట్ సెక్రటరీ ఉమెన్ కె చంద్రకళ గారిని కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే జాయింట్ సెక్రటరీగా జె అశోక్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఈ యొక్క తెనాలి యూనిట్ కార్యవర్గం ఏకగ్రీవంగా వీరందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా తెనాలిలో ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ సభ్యుల యొక్క యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత అధ్యక్షులుగా
మన్నే శ్రీనివాసరావు గారి మీద, అట్లాగే సెక్రటరీ కృష్ణమోహన్ గారి మీద, ఈ యొక్క కార్యవర్గం మీద ఉన్నది కాబట్టి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ప్రముఖ శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన పట్టణంలోని దేవాలయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.